కృష్ణయ్య, దిక్కులేని వాళ్లకు నువ్వే దిక్కు అంటారు. నేను ఏ దిక్కు లేని దాన్ని, నిన్నే నమ్ముకున్న నిర్భాగ్యురాల్ని. చిన్నప్పటి నుంచి నాకు శ్రీరామ రక్షగా ఉంటూ అడుగడుగునా నన్ను కాపాడుతూ వచ్చి నువ్వు ఈ ఒక్కసారి నా మాధవ్కి ప్రాణభిక్ష పెట్టు స్వామి. మాధవ్ లేని ఈ రాధిక జీవితం నిష్ప్రయోజనం. ఈ రాధిక మాధవుల శరీరాలు వేరే కానీ ప్రాణం మాత్రం ఒక్కటే. మాధవ్కి ఏదైనా జరిగిన మరుక్షణం ఇక్కడ ఈ రాధిక ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతాయి. శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, శ్వాసలో నీలీనమై ఆ మోవిపై నే మౌనమై నిన్ను చేరని మాధవా. చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి నలువైపుల నడి రాత్రి ఎదురవదా, అల్లనని అడుగుల సడి వినబడక హృదయానికి అలజడితో అణు అణువు తడబడదా. సుమాంజలి ఈ గీతాంజలి. అమ్మ రాధిక, బాబు అమ్మ రాధిక, ఏ కోడలు చేయనంత గొప్ప త్యాగం ఈ కుటుంబం కోసం నువ్వు చేశావమ్మా. ఇందులో నేను చేసిందేం లేదు మావయ్య గారు. మీరు అనేవారు కదా నువ్వు నా కోడలివి కాదు కూతురువి అని. అందుకే మీ రుణం తీర్చుకోవాలి అనుకున్నాను.
నాకు చేతనైంది నేను చేశాను మావయ్య, అంతే. త్యాగానికి కూడా ఓ హద్దుంటుంది తల్లి. నువ్వు మమ్మల్ని కాపాడటానికి నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు. సమయానికి మాధవ్ రాకుండా ఉండుంటే నువ్వు అసలు మాకు దక్కుండేదానివే కాదు. ఆ దేవుడు మా యందుండి నిన్ను మళ్ళీ చూడగలుగుతున్నావు. లేదు మావయ్య గారు, మిమ్మల్ని కాపాడుకోవడం కోసం ఈ గోదావరి వేషంలో వచ్చి తప్పని పరిస్థితుల్లో అప్పుడప్పుడు మిమ్మల్ని నొప్పించాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. చచ్చా, చిన్నదానివైనా చేతులెత్తి మొక్కాల్సినంత గొప్ప పని చేశావమ్మా. నువ్వు క్షమించమని అడగడం ఏంటమ్మా? కానీ నా వల్లే మాధవ్. బాధపడకు తల్లి, మీరొకరి కోసం ఒకరు పుట్టారు. అవునమ్మా, మిమ్మల్ని వేరు చేయడం పుట్టించిన ఆ భగవంతుడికే వీలు కాలేదు. ఇక ఈ మనుషులు ఎవ్వరూ వేరు చేయలేరని మరోసారి తెలిసొచ్చింది. ఇప్పుడు నువ్వు చేసిన ఈ మంచి పనులన్నీ గోదావరిలా కాకుండా రాధికలా వచ్చి చేసుంటే మేమింకెంతో ఆనందపడి ఉండేవాళ్ళమమ్మా. మన్నించండి మావయ్య గారు. రాధికలా వస్తే శోభనక్క వల్ల అందరికీ ప్రమాదమని భావించి గోదావరిలో వచ్చాను. అందువల్ల మీరింత బాధపడతారని భావించలేదు. సర్లేమ్మా. ఇంతకీ మాధవ్కి ఎలా ఉందమ్మా? ఆపరేషన్ చేస్తున్నారు, ఐసీయూలో ఉన్నారు. రూపా, పద. నాన్న, కన్న తల్లి నీ ముందుండి కూడా నీకు తల్లిగా పూర్తి ప్రేమని అందించలేకపోయాను. నన్ను క్షమించు నాన్న. ఊరుకోరు. పద. రూపా, రాతికి తోడుగా నువ్వు ఇక్కడే ఉండు. నాకు చిన్న పని ఉంది, అది చూసుకుని వచ్చేస్తాను. ఏమండి, మాధవ్ నా పరిస్థితిలో పెట్టుకుని ఈ టైంలో ఎక్కడికండి? ఈ ఇంటి పెద్దగా నేను చేయాల్సిన పని ఒకటి మిగిలిపోయింది, అది చేయడానికే వెళ్తున్నాను. శోభనా, 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 శోభనా. దేవుడున్నాడు. దేవుడు నా కొడుకుని కోడల్ని బతికించాడు. రేపు వాళ్ళిద్దరూ కోలుకొని ఇంటికి తిరిగి వస్తాను. వాళ్ళు వచ్చేసరికి నీలాంటి దెయ్యం ఈ ఆలయంలో ఉండడానికి వీల్లేదు. ఏ ఆస్తి కోసం అయితే నా పెద్ద కొడుకు జీవితంలోకి వచ్చి వాడిని జీవోత్సవంలా మార్చావో, ఏ ఆస్తి కోసం అయితే నా చిన్న కొడుకు ప్రాణాలతో చెలగాటమాడాలనుకున్నావో, ఏ ఆస్తి కోసం అయితే దేవత లాంటి రాధికను చంపి ఈ ఇంటిని శ్మశానంగా మార్చాలనుకున్నావో, ఇదిగో నా యావదాస్తికి సంబంధించిన తాళాలు. కోట్ల విలువ చేసే నగలు, నగదు, పత్రాలు ఉన్న నా లాకర్ కేస్ తీసుకో, తీసుకో. ఇవి తీసుకొని నా కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో. నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు. ఈ రోజు నుంచి నిన్ను వెలేస్తున్నావు, వెలేస్తున్నావు.
ఇక నుండి నీకు ఈ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. నీ నీడ కూడా ఈ ఇంటి మీద పడడానికి వీల్లేదు. మామయ్య గారు, ఇవే ఈ బంధాలు బంధుత్వాలే ఇక లేవు. నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. దయచేసి మా నుండి దూరంగా వెళ్ళిపో. తీసుకో. నీలాంటి దెయ్యం ఈ ఆలయంలో ఉండడానికి వీల్లేదు. ఇక నుండి నీకు ఈ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. నీ నీడ కూడా ఈ ఇంటి మీద పడడానికి వీల్లేదు. ఈ బంధాలు బంధుత్వాలే ఇక లేవు. ఈ రోజు నుంచి నిన్ను వెలేస్తున్నావు. ఆస్తి అంతస్తు కన్నా మించిన ఐశ్వర్యం మమతానురాగాల్లోనే ఉంది అని ఈ రోజు అర్థమయ్యింది. అందుకే మీరిచ్చిన ఆస్తిని ఇక్కడే వదిలేసి మనిషిని మాత్రమే వెళ్ళిపోతున్నాను. నా భర్త దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నా తప్పుని సరి చేసుకోవడానికి. ఉంటాను మావయ్య గారు. మీ పెద్ద కోడలు. రాధిక, ఎలా ఉన్నావు రాధిక? నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. కానీ నా వల్ల నీకింత ప్రమాదం జరిగింది. నన్ను క్షమించు మాధవ్. అవే మాటలు రాధిక. ఆపకండి, నన్ను మాట్లాడనివ్వండి. అప్పుడైనా ఈ గుండెల్లో భారం కొంతైనా తగ్గుతుంది. ఇంకా ఏదో చెయ్యాలని, ఎవరినో మార్చాలని నేనే రాధిక అన్న నిజాన్ని దాచి నీకు ఈ పరిస్థితి రావడానికి కారణమయ్యాను మాధవ్. లేదు రాధిక, నువ్వు చేసిన పనికి నేను గర్వపడుతున్నాను. రాక్షసుల్లాంటి మనుషుల్ని మార్చి ఈ కుటుంబ గౌరవాన్ని కాపాడావు. రాధిక వస్తుందని అనుక్షణం నాలో ధైర్యాన్ని నింపి పోతున్న నా ప్రాణాన్ని బ్రతికించుకుంటూ వచ్చావు. కళ్ళెదురుగా ఉన్న భర్తతో బిడ్డతో నీ ప్రేమను పంచుకోలేక నువ్వు ఎంత నరకం అనుభవించావో నేను అర్థం చేసుకోగలను రాధిక. వీటన్నిటితో పోల్చుకుంటే ఇప్పుడు నేను చేసింది చాలా చిన్నది. ప్రేమలోను త్యాగంలోను ఎవరికెవరూ తక్కువ కాదు.
ఇలా చూడగలుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అవును, మా సంతోషం మాటలకు అందడం లేదురా. ఇలా మిమ్మల్ని చిలక గోరింకల్లా చూస్తుంటే మా దిష్టే తగిలేటట్టుంది. అంతా మంచి జరిగిందమ్మా. ఇక మిగిలింది కృష్ణాష్టమి వేడుకలు. రాధిక కోరిక ప్రకారం వేడుకలు ఘనంగా చేయాలి.